జై భవాని అందరికీ. సో, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా భవాని? సో, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లినైతే కోరుకుంటున్నానండి. సో, స్పెషల్లీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పాలనైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే, ఈ గుడ్ న్యూస్‌కి కారణం కూడా మీరందరూ భవాని. ఎందుకంటే, మీ ప్రేమ, అభిమానం, మీ ఆదరాభిమానాల వల్లే నేనైతే ఆహ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ స్టేజ్ వరకైతే రాగలిగాను. దీనికి అంతటికీ కారణం కూడా మీరే. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇప్పటి వరకు ఈ స్టేజ్‌కైతే రాగలిగాను. ఎన్నో ఇబ్బందుల నుంచి ఆహ్, అన్నీ అంటే యూట్యూబ్ అనేది మనకి ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిది. కెరీర్ పరంగా గానీ, సో, సక్సెస్ పరంగా గానీ, నాకొక మంచి సక్సెస్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆహ్, ఇక ముందు నుంచి ఎలా ఉంటుంది అనేది కూడా నేను మంచి సక్సెస్ అనేది ఇందులో సాధించాలనైతే అనుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ స్పెషల్లీ వెరీ ఆహ్, హార్ట్‌ఫుల్ థాంక్స్ టు ఎవ్రీ పర్సన్ అండి. ఎందుకంటే హ్మ్. నేను నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. అందరికి అవుతుందంటే, ఇది మనం స్టార్ట్ చేసి మనం అయ్యేసరికి చాలా టైం పడతదిలే. మనకెక్కడొస్తది? అంత మనం ఎక్కడ చెయ్యగలం అని అనుకున్నాను. కాకపోతే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది భవానీలు. ఎందుకంటే నేను మానిటైజేషన్ అది కంప్లీట్ చేసుకుంటానని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే సో, నార్మల్‌గా చేశాను. కానీ ఆహ్, అందులోను ఇంత సపోర్ట్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఎస్పెషల్లీగా. మొత్తానికైతే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని, గూగుల్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే నాకు వచ్చేసింది ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి. యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మీ అందరి ఆదరాభిమానం వల్ల మాత్రమే వచ్చింది. కాకపోతే ఇందులో కొంచెం ఎంతో కష్టం ఉంటే గాని రాదు ఫ్రెండ్స్. ఎంత కష్టం అనేది మనం ఎఫర్ట్ చేస్తే కానీ రాదు. ఆహ్, ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కైతే నేనొచ్చాను. ఎంతో మంది దగ్గర ఎన్నో మాటలు పడుతూ హ్మ్. చాలా అంటే చాలా. మనం అనకూడదు, మాట్లాడకూడదు ఇప్పుడు నేను. కానీ చాలా అంటే చాలా వరస్ట్‌గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా నేను భరించి ఈరోజు ఈ స్టేజ్ వరకైతే రాగలిగాను. ఇదంతా కూడా నా వెనకుండి నన్ను ముందుకు నెట్టిందంతా కూడా మీరే. మీ అందరి సపోర్ట్ లేనిదే నేను ఈరోజు ఈ స్టేజ్ వరకైతే నిజంగా నేను రాలేను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ స్టేజ్ వరకు కూడా వచ్చాను. అలాగే మీరందరూ ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని ఈ ఇది జస్ట్ స్టార్టింగ్ సక్సెస్ మటుకు మాత్రమే. ఇంకా ఎక్కువ ఆహ్, సపోర్ట్ అనేది నాకు ఇంకా కావాలి మీ దగ్గర నుంచి. సో, మీరు మనస్ఫూర్తిగా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ, మరింత సపోర్ట్ చేస్తారని, ఇంకా ఎక్కువగా సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. భవానీ ఇంకొకటి ఏంటంటే భవాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థాంక్స్ టు మై హస్బెండ్ భవాని. ఎందుకంటే మా భవాని ఒప్పుకోలేనిదే నేనైతే ఇలాగా చేయను కూడా చేయలేను. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఉండబట్టే నేను ఈరోజు ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోకుండా నేను చేయగలుగుతున్నానంటే మా వారి సపోర్ట్ వల్ల మాత్రమే ఫస్ట్. ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నామంటే ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులనేది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు భవాని. అలాగే నేను కూడా అందులో. ఎందుకంటే ఆహ్, ఏ భర్త కన్నా ఒక భార్యని బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మాటలు పడలేరు కదా! అలాగే మా భర్త కూడా ఆహ్, తను కూడా ఫీల్ అయ్యారు ఫస్ట్‌లో. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తను మామూలుగానే చేస్తుంది గదా! చాలా వరస్ట్‌గా మాట్లాడటం. అలా అని వద్దు మా అన్నారు కూడా. ఎందుకంటే ఆయన అంత ఇదిగా చూసుకుంటారండి నన్ను. వద్దు మా ఒకళ్ళతో మాటలు పడి మనం చేయాల్సిన అవసరం ఏంటి? వద్దు. ఆహ్, అవసరమైతే ఉన్న దాంట్లోనే ఉంటాం కానీ మనకిలాంటి మాటలు పడుతూ చేయాల్సిన పని లేదు అని చాలా బాధపడ్డారు ఒక రోజున. కాకపోతే మరుసట ఇంకొక రోజున నేను లేదు మనం ఇదొక్కటే అని గాదు. ఈరోజు మనకి ఎవరో తెలియని వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు. రేపొద్దున మనం బయట పరంగా వెళ్ళినా కూడా మాట్లాడతారు భవాని. ఇలా ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడుతూ కూర్చొని
మనం సాధించాల్సిన సక్సెస్‌ని మనము ఎవరి కోసమో ఆపుకుంటే, మన సక్సెస్‌ని మనమే వెనక్కి తోసుకున్నట్టుంటుంది అని ఎప్పుడైతే నేనన్నానో, ఆ ఒక్క మాటకి ఆయన అగ్రీ అయ్యి, సో, నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలబడి, నన్నెవరైనా బ్యాడ్‌గా అన్నా కూడా ఆయన తిరిగి సమాధానం వాళ్ళకి చెప్తూ, సో, నాకెంతో మోటివేషన్ ఇస్తూ, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. సో, అందుకని నేను స్పెషల్ థాంక్స్ టు మై హస్బెండ్ అండి. ఎందుకంటే ఆయన లేనిదే నేనేది చేయలేను. ఎందుకంటే అందులోనూ పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి కూడా భర్త సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలరండి. సో, పెళ్లి కాని పిల్లలకి తల్లిదండ్రుల సపోర్టు, పెళ్ళైన పిల్లలకి భర్త సపోర్ట్ అండి. సో, ఎప్పుడు కూడా ఇలా తల్లిదండ్రులు అండ్ భర్త సపోర్ట్ ఉంటే ఏ ఆడపిల్లన్నా గానీ ముందుగా ధైర్యంగా ఏదన్నా సాధించగలదు అని నేనైతే అంటున్నాను. సో, నేనైతే నా భర్త సపోర్ట్ వల్ల, అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నేనైతే ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో, ఇంకా ముందుకి సక్సెస్ ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలి, ఇందులో మంచి సక్సెస్ అనేది సాధించాలి. జస్ట్ ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. సో, ఇందులోంచి ఇంకా ముందుకి వెళ్ళాలని మాత్రం నేను చాలా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల. నాకింకా ఇంకొకటి ఏంటంటే, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చేయాలి? ఏంటి? అనేది ఏం తెలిసేది కాదు భవాని. సో, కాకపోతే స్టార్ట్ అయితే చేసేసాను మొత్తానికి. సో, నాకున్న నాలెడ్జ్‌ని బట్టి నేనైతే వెళ్తున్నాను. సో, ఎక్కడన్నా, ఎప్పుడన్నా, ఎవరినన్నా గానీ తెలిసి గానీ, తెలియక గానీ ఎవరినన్నా ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా నన్ను క్షమించండి భవానీలు. అలాగే ఇంకొకటైతే చెప్పగలుగుతాను ఇందులో. సో, ప్రతి ఆడపిల్ల కూడా ఏదో ఒక సక్సెస్ అంటే యాక్టింగ్ పరంగా కానివ్వండి, సో, లేదంటే ఇదొక ప్లాట్‌ఫార్మ్. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిదండి. సో, చక్కని ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే కొంతమందికి ఫ్యూచర్ పరంగా సక్సెస్ ఇస్తుంది. కొంతమందికి ఇలా మనకేంటంటే కొంచెం వాళ్ళు బయటికి వెళ్ళలేకుండా ఉండి చేసుకునే వాళ్ళకి లోన్‌లీగా, సో, తనకున్న నాలెడ్జ్‌ని బట్టి తను చేసుకుంటూ ఒక ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఇందులో. అలా కాకుండా కొంతమందికి ఇలా యూట్యూబ్ చేస్తూ చేసుకునే వాళ్ళకి కొంచెం కెరీర్ పరంగా కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి. సో, అలాగా కొంతమంది సక్సెస్ అవ్వాలని వచ్చేవాళ్ళు కొంతమంది. కొంతమంది మేము ఫేమ్ అవ్వాలి అంటే బయటికి ఎక్కువగా మేము ఇంటరాక్ట్ అవ్వాలి అందరికి. సో, మేము ఫేమస్ అవ్వాలని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, అలా వాళ్ళందరూ కూడా చేస్తారు. కానీ ఎవరు ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళు తప్పుగా చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారా? లేదంటే వాళ్ళు చేసేది ఎవరికైనా ఉపయోగపడుతుందా? లేదా? అనేది చూసి దాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడమని మాత్రం చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ఆడపిల్లని బాధ పెట్టడం కరెక్ట్ కాదండి ఎవరన్నా గాని. సో, ఏ ఆడపిల్లన్నా మన ఇంటి ఆడపిల్లతో సమానం. ఎందుకంటే ఒక ఆడపిల్లని మనం బాధ పెట్టామంటే అది ఆహ్, మన వాళ్ళనే కాదు బయట వాళ్ళన్నా ఏ ఆడపిల్లనన్నా గాని బాధ పెడితే అది తరతరాలు వాళ్ళకలా ఉండిపోతుందండి ఆ బాధనేది. ఎందుకంటే వాళ్ళనెప్పుడూ కూడా కన్నీటి చెమ్మ తెప్పించకండి. నేను కోరుకునేది అదొక్కటే. ఎందుకంటే తను కూడా ఎన్నో బాధలుంటాయి. ఎన్నో కష్టాలుంటాయి గానీ, ఏ ఆడపిల్ల కూడా బయటకొచ్చి సోషల్ మీడియా పరంగా ఉండాలని ఎవ్వరు కోరుకోరండి. సో, ఏదో ఆపర్చునిటీ కోసం వచ్చారు. వాళ్ళు ఏదో ఎర్నింగ్స్ చేసుకుందామని కష్టపడి ఫ్యామిలీస్ ఉన్నా గానీ, వాళ్ళందరూ ఒక మాట అంటారు. వాళ్ళ దగ్గర రేపొద్దున మేము నలుగురు దగ్గర మాటలు పడాలని తెలిసినా కూడా అందరూ వస్తున్నాము అంటే, అంటే ఈవెన్ నాతో సహా అండి. సో, సోషల్ మీడియాకొచ్చి మేమింత చేస్తున్నాము అంటే వాళ్ళ పరిస్థితులేంటి అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి. వీలైతే మీరొక సపోర్ట్ చేయండి వచ్చి. మీకు నచ్చిందనుకోండి తను చేస్తున్న వీడియో గానీ, లేదంటే మాట్లాడే విధానం గానీ, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వాళ్ళు ఇచ్చే ఇంటరాక్ట్ మెసేజ్ గానివ్వండి. సో, మీకు నచ్చితే బావుంది అని, లేదంటే మీరు మేడం ఇలా కంటిన్యూ చేయండి అని గాని, ఇలా సపోర్ట్ చేయండి వాళ్ళకి. లేదు మీకు నచ్చలేదనుకోండి, సో స్కిప్ అయిపోవండి. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళ లైవ్స్ కానీ, లేదంటే వాళ్ళ పరంగా వీడియోస్ చూసేవి గానీ, మీరు వేరేవి చూసుకోండి. అంతే తప్పించి వాళ్ళని తప్పుడుగా మాట్లాడుతూ, తప్పుడు మాటలు మాత్రం మాట్లాడకండి భవాని. ఎందుకంటే మీకు కనిపించకపోవచ్చు. నేను మెసేజే కదా పెడుతున్నాను. వాళ్ళకేం అనిపించదులని. కానీ ఆ ఆడపిల్ల మనసు చాలా బాధపడుతుంది భవాని. ఎందుకంటే నేను అలాగే బాధపడ్డాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఆడపిల్లన్నా కూడా తనకి కూడా మనసుంటుంది కదా! ఎందుకంటే తను కూడా అల్లారు ముద్దుగా ఇంట్లో పెరిగి, పెద్దయ్యి, ఆఖరికి వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో గారాబంగా ఉంటూ,
వాళ్ళందరి మధ్యన ఎంతో ప్రేమాభిమానంతో ఉంటూ ఎవరితోనూ ఒక మాట పడకుండా ఈ రోజున ఏదో ఒకటి సాధించాలి అనే ఒపీనియన్‌తో బయటికి వచ్చి తను చేస్తున్నప్పుడు 10 మంది దగ్గర 10 మాటలు పడుతూ ఉంటే ఆ మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఒకసారి ఎవరికన్నా గాని ఆడపిల్లల్ని అనే ముందు ఆలోచించి మాట్లాడండి అని మాత్రం కోరుకుంటున్నాను భవాని. సో, ఇలాగే మీ అందరి సపోర్ట్‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా థాంక్స్ భవానీలు. ఆ! ఎందుకంటే నన్ను ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది మీరే. సో, అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాలని ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళ పేరు చదివి ఇక్కడ ఒకళ్ళ పేరు చదవకపోయినా ఫీల్ అవుతారు. సో, అందుకని నాకు ఉన్న మొత్తం అందరూ కూడా నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళే. సో, నా ఫ్యామిలీతో సమానం. ఈవెన్ నేను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌ని. అలా అనుకోని మీ ఇంటి ఆడపిల్లని అనుకోని నాకు సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇంకొకటి ఏంటంటే సో, నా ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్మ, నాన్న, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు అండ్ అలాగే మా వారు వీళ్ళ సపోర్ట్ వల్లే నేనైతే ఇదైతే చేస్తున్నాను. సో, వాళ్ళకెప్పుడూ కూడా తలవంపులు తేకుండా ఉండాలనే నేను కోరుకుంటాను. సో, అలాగే నా యూట్యూబ్ సక్సెస్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందుకి అంటే ఎటువంటి బ్యాడ్ థింగ్స్ గానీ, బ్యాడ్ అలిగేషన్స్ కానీ నాకు ఈ ఛానల్ ద్వారా రాకూడదని కోరుకుంటున్నాను. సో, మీ అందరూ దయించి సో, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. థాంక్ యూ భవానీలు. సో, అందులోనూ నేను భవానీ మాల వేసిన తర్వాత ఈ పిన్ అనేది రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో, అందుకనే రాగానే అమ్మవారి దగ్గర పెట్టుకొని సో, పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, స్పెషల్ థాంక్స్ టు మై బ్రదర్స్ ఆల్సో. అంటే నాకు యూట్యూబ్ పరంగా పరిచయమైన మా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, మరదళ్ళకి, వదినలకి, చెల్లెమ్మలకి, అమ్మలకి అందరికీ కూడా అసలు నాకు ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. సో, అందరికీ కూడా చాలా 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 అంటే చాలా థాంక్స్. థాంక్స్ చెప్తే కూడా సరిపోదు. సో, థాంక్స్ చెప్పి మనం చిన్న మాటతో తీసేయలేము కూడా. సో, అంత సపోర్ట్ అయితే నాకిస్తున్నారు. సో, అలాగే మున్ముందుకి ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకొంచెం నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. అలాగే సూపర్ చాట్స్ అండ్ మెంబర్‌షిప్స్ తీసుకొని కూడా నాకు మరింత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.